హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జటోస్ హ్యాపీ హబ్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? సగ్గుబియ్యం వడలు. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనకు కావాల్సినంత నేనైతే 2 కప్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి సగ్గుబియ్యం మునిగేలాగా 2-3 కప్స్ వాటర్ని పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచాక ఇలా మనం సపరేట్ చేయాలి, వాటర్ నుంచి ఇలా పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో మనం కొన్ని చిల్లీస్ని, ఒక 4 to 5 చిల్లీస్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు కొంచెం కారం కావాలి కదా. తర్వాత దానికంటే ముందే మనం ఒక 2 ఆలూస్ని తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చాక ఆపేసేయాలి. ఎందుకంటే మనకు మెత్తగా కావాలి కాబట్టి. నేను చిల్లీస్ని కూడా పేస్ట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువే పల్లీలు తీసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. దాన్ని మనం మరీ మెత్తగా అస్సలు పట్టుకోకూడదు. మనం సగ్గుబియ్యంతో చేసే ఏ టిఫిన్స్కైనా సరే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేటట్లే పట్టుకోవాలి. మెత్తగా వేస్తే దాంట్లో మనకు టేస్ట్ రాదు. సో ఇలా నార్మల్గా చిన్న పీసెస్ లాగా చేసి దాన్ని కూడా అందులో యాడ్ చేయాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ నేనైతే కొంచెం తీసుకుంటున్నాను, మరీ ఎక్కువగా తినం మేము సాల్ట్. సో దాని తర్వాత జీలకర్ర, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, చాలు, సరిపోతుంది. తర్వాత అన్నీ వేసాం కదా, సో ఇంకా మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కలపనవసరం లేదు. ఇన్ కేస్ మనకి ఒకవేళ అవసరం అవుతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు తెలిసి అవసరం ఉండదు. ఎందుకంటే మనం సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ నానబెడితే ఎలా ఉంటుంది, మెత్తగా అయిపోతాయి. మరీ మెత్తగా ఏమైపోవు, సరిపోతాయి. చూస్తున్నారు కదా, నేను వాటర్ యాడ్ చేయకుండానే ఎలా మెత్తగా అయిందో. అలా ఈవెన్గా మిక్స్ చేశాక ఇంకా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఈ వడలు అంత తొందరగా అవ్వవు. ఇంకా ఆయిల్ పెట్టేశాక మనం ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా రౌండ్గా చేసుకొని వడలకు ఎలా చేయాలి అని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా చేసి మధ్యలో మనం శనగపప్పు వడలు ఏ వడలైనా చేసుకున్నప్పుడు మిడిల్లో హోల్స్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకోవాలి. ఒకసారి చూసుకొని అన్నిటిని ఒకసారి చేసుకోవచ్చు, ఒక్కొక్కటి చేసుకుంటే లేట్ అవుతుంది కదా. సో ఆయిల్ హీట్ అయ్యాక వడలు మెల్లిమెల్లిగా వేసుకోవాలి, ఎందుకంటే జారిపోతాయి. ఇందాక చెప్పినట్లే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా కాలవు. సో మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం అన్నీ టర్న్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక చూడండి ఎలా వచ్చాయో. ఎంతకంటే ఎక్కువగా కాలుస్తే మాడిపోతాయి. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. చూసి చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.